హలో అండి. ఈ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్‌లోని ఈఆర్ డయాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఈఆర్ డయాగ్రామ్ అంటే ఏంటో డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌లో నేను సకిలా డేటాబేస్‌ని యూజ్ చేస్తున్నాను. ఈ సకిలా డేటాబేస్ అనేది డీవీడీ రెంటల్ బిజినెస్‌కి సంబంధించిన డేటా స్టోర్ అయ్యి ఉంటుంది. దీంట్లో వెరైటీ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. లైక్ కస్టమర్స్, ఫిలిమ్స్, రెంటల్స్, డీవీడీ రెంటల్స్ అండ్ పేమెంట్స్ ఇలాగా. సో, దీంట్లో మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ గూడా ఉంటాయి టేబుల్స్‌కి మధ్య. అండ్ రియల్ టైమ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయడానికి లైక్ జాయిన్స్, అగ్రిగేషన్స్, సబ్ క్వెరీస్ ఇలా రాయడానికి ఈ సకిలా డీబీ యూజ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనిప్పుడు ఈ సకిలా డేటాబేస్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఉన్న టేబుల్స్ చూడడానికి నేను షో టేబుల్స్ అనే క్వెరీ రన్ చేస్తున్నాను. సో, దీంట్లో టోటల్ నాకు 23 టేబుల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కౌంట్ ఆఫ్ టేబుల్స్ చూడాలంటే ఈ డీబీలో క్వెరీని రన్ చేస్తున్నాను. సో, దీంట్లో నాకు టోటల్ 23 టేబుల్స్ ఉన్నాయి. సకిలా డేటాబేస్ ఇన్‌స్టాల్ చేసుకునే దానికి మీకేమన్నా హెల్ప్ కావాలంటే కమెంట్ చేయండి. సో, ఫస్ట్ నేను ఈఆర్ డయాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో, ఈ సకిలా డేటాబేస్‌ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ డేటాబేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను రివర్స్ ఇంజినీరింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ స్టోర్డ్ కనెక్షన్ వచ్చి లోకల్ ఇన్స్టాంట్ మైసీక్వెల్. దెన్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. అగైన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు స్కీమా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సకిలా అనే స్కీమాని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. అగైన్ నెక్స్ట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇది సకిలా డేటాబేస్‌కి సంబంధించిన ఈఆర్ డయాగ్రామ్ అనమాట. సో, ఇవన్నీ టేబుల్స్ అనమాట. స్టోరు, ఫిల్మ్ కేటగిరీ, లాంగ్వేజ్, ఇన్వెంటరీ, ఫిల్మ్ టెక్స్ట్, ఫిల్మ్ యాక్టర్ ఇవన్నీ టేబుల్స్. కంట్రీ. సో, ఇలా డ్రాగ్ చేస్తే స్టాఫ్, కేటగిరీ, సిటీ, రెంటల్ ఇవన్నీ సకిలా డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్. సో, ఇప్పుడు నేను ఫిల్మ్ అనే టేబుల్ మీద కర్సర్ పెట్టినప్పుడు ఈ గ్రీన్ కలర్ కనెక్షన్ లైన్స్ ఈ గ్రీన్ కలర్‌తో హైలైట్ అయ్యి ఉండేవన్నీ కనెక్షన్ లైన్స్ అనమాట. సో, ఈ టేబుల్ వచ్చేసి మనకి ఫిల్మ్ టెక్స్ట్ అనే టేబుల్‌తో, ఫిల్మ్ కేటగిరీ, లాంగ్వేజ్ అనే టేబుల్స్‌తో రిలేషన్‌షిప్ ఉందనమాట. సో, ఈ టేబుల్స్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయంటే 1-1, 1-మెనీ, మెనీ-1, మెనీ-మెనీ రిలేషన్‌షిప్స్ ఇలా ఉంటాయి. సో, మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయాలంటే ఈ రిలేషన్‌షిప్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలి. సో, మనం ఒక్కొక్కటి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనం యాక్టర్ టేబుల్‌తో స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ యాక్టర్ టేబుల్ ఉంది. సో, ఈ యాక్టర్ టేబుల్‌లో మూవీస్‌లో యాక్ట్ చేసిన యాక్టర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, యాక్టర్ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్ ఏంటంటే యాక్టర్ ఐడీ, వాళ్ళ ఫస్ట్ నేమ్, లాస్ట్ అప్డేట్ ఉంది. సో, ఈచ్ యాక్టర్‌కి వాళ్ళ యూనిక్ యాక్టర్ ఐడీ ఉంటుంది. సో, ఈ యాక్టర్ టేబుల్ అనేది ఫిల్మ్ యాక్టర్ టేబుల్‌తో మెనీ టు మెనీ రిలేషన్‌షిప్‌తో కనెక్ట్ అయ్యి ఉందనమాట. సో, అదెలాగంటే ఒకే యాక్టర్ మెనీ మూవీస్‌లో యాక్ట్ చేసుండొచ్చు. అలాగే ఒకే మూవీలో మెనీ యాక్టర్స్ కూడా యాక్ట్ చేసుండొచ్చనమాట. సో, సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. సో, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇది యాక్టర్ టేబుల్‌లో ఉన్న డేటా అండ్ ఇది ఫిల్మ్ టేబుల్‌లో ఉన్న డేటా. ఈ ఫిల్మ్ యాక్టర్ టేబుల్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కాలమ్ యాక్టర్ ఐడీ అనే కాలమ్‌లో 1 ఉంది. సో, యాక్టర్ టేబుల్‌లో 1 అనే యాక్టర్ ఐడీ ఉండేది లియోనార్డ్ అనమాట. సో, ఇక్కడ 1 అని 2 టైమ్స్ ఉంది. ఇదొచ్చేసి ఫిల్మ్ ఐడీ 1, 2 ఉంది. అంటే ఫిల్మ్ టేబుల్‌లో 1, 2 అంటే టైటిల్స్ ఏంటి? 'టైటానిక్', 'ఇన్సెప్షన్' ఈ 2 మూవీస్‌లోనూ యాక్టర్ ఐడీ 1 అనే అతను యాక్ట్ చేశాడు. ఎవరు? లియోనార్డో అనే అతను 2 మూవీస్‌లో యాక్ట్ చేశాడు. 'టైటానిక్' మూవీలో యాక్ట్ చేశాడు. 'ఇన్సెప్షన్' అనే మూవీలో కూడా యాక్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఫిల్మ్ ఐడీ అనే కాలమ్ చూడండి. ఫిల్మ్ యాక్టర్ టేబుల్‌లో 4 అని ఉంది. సో, ఫిల్మ్ టేబుల్‌లో 4థ్ ఐడీ ఉండే టైటిల్ ఏంటంటే 'ద రివెనెంట్'. సో, 'ద రివెనెంట్' అనే మూవీలో ఇక్కడ 2 యాక్టర్స్ యాక్ట్ చేశారు. ఎవరంటే యాక్టర్ ఐడీ 1, యాక్టర్ ఐడీ 2. సో, యాక్టర్ టేబుల్‌లో యాక్టర్ ఐడీ 1, 2 ఎవరంటే లియోనార్డో అండ్ కేట్. వీళ్ళిద్దరూ ఈ ఫోర్త్ ఐడీ ఉన్న మూవీ ఏదంటే 'ద రివెనెంట్' అనే మూవీలో ఈ 2 యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. సో, ఇది మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ అనమాట. యాక్టర్ టేబుల్‌లో 3 యాక్టర్స్ ఉన్నారు. ఫిల్మ్ టేబుల్‌లో లిస్ట్ ఆఫ్ 4 ఫిల్మ్స్ ఉన్నాయి.
లియోనార్డో అనే యాక్టర్ 'టైటానిక్' మూవీలో యాక్ట్ చేశాడు. అలాగే 'రెవెనెంట్' అనే మూవీలో యాక్ట్ చేశాడు. అంటే ఈచ్ క్యారెక్టర్ మెనీ మూవీస్‌లో యాక్ట్ చేశారు. సేమ్ అలాగే 'టైటానిక్' అనే మూవీలో యాక్టర్స్ యాక్ట్ చేశారు. లియోనార్డో అండ్ కేట్. సో, ఇది మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ అనమాట. నెక్స్ట్ మనం అడ్రెసెస్ అనే టేబుల్‌కెళ్దాం. సో, ఈ అడ్రస్ అనే టేబుల్‌లో కస్టమర్స్, స్టాఫ్ అండ్ స్టోర్స్‌కి సంబంధించిన అడ్రస్ ఉంటుంది. సో, ఈ ఫీల్డ్స్ చూడండి. అడ్రస్ ఐడీ, అడ్రస్, డిస్ట్రిక్ట్, సిటీ ఐడీ, పోస్టల్ కోడ్, ఫోన్ నెంబర్ ఇలాగా ఫీల్డ్స్ ఉన్నాయి. సో, ఈ అడ్రస్ అనే టేబుల్ అగైన్ మనకి సిటీ అనే టేబుల్‌తో కనెక్ట్ అయి ఉంది. సో, ఇప్పుడు ఈ 2 టేబుల్స్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఏంటంటే మెనీ అడ్రెసెస్ కెన్ బిలాంగ్ టు ఏ సింగిల్ సిటీ అనమాట. ఒకే సిటీలో మెనీ అడ్రెసెస్ ఉంటాయి మనకి. సో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్‌లో 50,000 హౌసెస్ ఉన్నాయనుకోండి. 50,000 హౌసెస్‌కి 50,000 అడ్రెసెస్ ఉంటాయి. అంటే హైదరాబాద్ అనేది ఒకటే. కానీ దానికి మల్టిపుల్ అడ్రెసెస్ ఉంటాయి. సో, ఇది మెనీ టు వన్ రిలేషన్‌షిప్ అనమాట. సో, నెక్స్ట్ మనం కేటగిరీ అనే టేబుల్ గురించి చూద్దాం. సో, కేటగిరీ టేబుల్ అనేది ఆహ్, మూవీ కేటగిరీని స్టోర్ చేసుకుంటుంది. అంటే మూవీ యాక్షన్ మూవీనా, కామెడీ మూవీనా, డ్రామా మూవీనా అని స్టోర్ చేసుకుంటుంది. దీనికి కేటగిరీ ఐడీ అనేది యూనిక్‌గా ఉంటుంది. సో, ఈ కేటగిరీ టేబుల్ అనేది మనకి ఫిల్మ్ కేటగిరీ అనే టేబుల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. సో, ఈ రిలేషన్‌షిప్ కూడా మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ అనమాట. అంటే ఒకే మూవీ, ఒకే ఫిల్ము యాక్షన్ అయ్యుండొచ్చు, కామెడీ అయ్యుండొచ్చు, డ్రామా అయ్యుండొచ్చు. ఇలాగ డిఫరెంట్ కేటగరీస్ అయ్యుండొచ్చు. అలాగే ఈచ్ కేటగరీ ఒకవేళ కామెడీ మూవీనే అనుకోండి. కామెడీ మూవీనే చాలా మూవీస్ ఉండొచ్చు. మెనీ మూవీస్ ఉండొచ్చు. సో, ఇది మెనీ టు మెనీ రిలేషన్‌షిప్. సో, నెక్స్ట్ మనం కంట్రీ టేబుల్ గురించి చూద్దాం. సో, కంట్రీ టేబుల్ అనేది కంట్రీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. లైక్ కంట్రీ ఐడీ, కంట్రీ నేమ్ ఇలాగా. సో, ఈ కంట్రీ టేబుల్ అనేది మనకి సిటీ టేబుల్‌తో రిలేట్ అయి ఉంది. సో, ఇప్పుడు ఒకే కంట్రీలో మెనీ సిటీస్ ఉండొచ్చు. అంటే వన్ టు మెనీ రిలేషన్‌షిప్‌లో ఉంది ఈ 2 టేబుల్స్. సో, ఇలాగా ఈచ్ టేబుల్ అనేవి రిమైనింగ్ టేబుల్స్‌తో ఇలా కనెక్టెడ్‌లో ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ రెంటల్ టేబుల్ మీద హోవర్ చేసినప్పుడు లాంగ్వేజ్ అనే టేబుల్‌కి, స్టాఫ్ అనే టేబుల్‌కి, అలాగే కస్టమర్ అనే టేబుల్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో, ఈ వీడియోలో మనం ఏఐ డయాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఏఐ డయాగ్రామ్ అంటే ఏంటో చూసాము. ఒకవేళ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.